హలో మూవీ లవర్స్. రంగం, యాత్ర 2 మూవీస్తో తెలుగు ప్రేక్షకులకు సుపరిచితుడైన తమిళ్ హీరో జీవా, యాక్షన్ కింగ్ అర్జున్లు కీలక పాత్రలుగా పా విజయ్ డైరెక్షన్లో వచ్చిన హారర్ ఫ్యాంటసీ మూవీ అగత్య. ఈ మూవీ ఎలా ఉందో ఈ రివ్యూలో చూద్దాం. హారర్ ఎలిమెంట్స్కి దేశభక్తిని, మదర్ సెంటిమెంట్ని కలిపి డిఫరెంట్గా ఈ మూవీని ప్రజెంట్ చేసే ప్రయత్నం చేశాడు డైరెక్టర్ పా విజయ్. కానీ కథ రొటీన్గానే ఉంది. ఫస్ట్ హాఫ్లో యోగిబాబు కామెడీ, కొన్ని హర్రర్ సీన్స్ బాగున్నాయి. సెకండ్ హాఫ్ ఇంప్రెసివ్గా లేదు. ఓవరాల్గా జస్ట్ యావరేజ్ అనిపించింది. ఆర్ట్ డైరెక్టర్ అగత్యకి ఒక పెద్ద సినిమాకి వర్క్ చేసే ఛాన్స్ రావడంతో ఆ మూవీ కోసం 18th సెంచరీకి చెందిన ఒక డూప్లెక్స్ హౌస్లో భారీ సెట్ వేస్తాడు. అనుకోకుండా ప్రొడ్యూసర్ ఆ మూవీని స్టాప్ చేయడంతో తన లవర్ వీణ ఇచ్చిన ఐడియాతో ఆ సెట్ని ఒక స్కేరీ హౌస్గా మారుస్తాడు. ట్విస్ట్ ఏంటంటే ఆ హౌస్లో నిజంగానే దెయ్యాలుంటాయి. ఇక అక్కడి నుంచి ఏం జరిగిందనేదే ఈ మూవీ బేసిక్ స్టోరీ. ఆర్ట్ డైరెక్టర్ అగత్య రోల్లో జీవా పర్ఫెక్ట్గా సెట్ అయ్యాడు. డాక్టర్ సిద్ధార్థ్గా యాక్షన్ కింగ్ అర్జున్ రోల్ కూడా డిఫరెంట్గా బాగుంది. రాశి ఖన్నా రోల్కి అంత ఇంపార్టెన్స్ ఏం లేదు, కానీ లుక్ పరంగా బాగుంది. హీరో మదర్గా యాక్ట్ చేసిన రోహిణి లుక్స్ అండ్ పెర్ఫార్మెన్స్ సర్ప్రైజ్ చేశాయి. యువన్ శంకర్ రాజా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ పర్లేదు, కానీ అమ్మ పాట మాత్రం బాగుంది అనిపించింది. రొటీన్ స్టోరీ, రెగ్యులర్ స్క్రీన్ ప్లేతో పాటు ఫోర్స్డ్గా పెట్టినట్లున్న సాంగ్స్, హర్రర్ ఎలిమెంట్స్ కూడా మూవీలో అనుకున్నంత బాగా వర్కౌట్ అవ్వకపోవడం వల్ల బాగుంది అనిపించాల్సిన మూవీ కాస్త బిలో యావరేజ్ టు యావరేజ్లా ఉందనిపించింది. ఫైనల్గా చెప్పాలంటే హారర్ థ్రిల్లర్ మూవీ కాబట్టి థియేటర్లో చూస్తే బాగుంటుంది అనుకునే వాళ్ళు థియేటర్స్లో ట్రై చేయొచ్చు. అదర్వైజ్ జస్ట్ వెయిట్ ఫర్ ఇట్స్ ఓటీటీ రిలీజ్. దట్స్ ఆల్ ఇన్ దిస్ రివ్యూ ఫ్రెండ్స్. మళ్ళీ నెక్స్ట్ రివ్యూలో కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.